నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు మోసాలు తప్పడం లేదు. మోసపోకుండా ఉండాలంటే కొనేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? సామాన్య ప్రజల నుంచి ప్రముఖ నటుడి వరకు రియల్ ఎస్టేట్ రంగంలో మోసపోవడానికి కారణాలేంటి? రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ నటుడు జగపతి బాబు షాక్. తాను మోసపోయానని సోషల్ మీడియాలో ఆసక్తికరమైనటువంటి అంశాలను వెల్లడించాడు. సామాన్య ప్రజల నుంచి ప్రముఖ నటుడి వరకు ఆగని రియల్ ఎస్టేట్ మోసాలు. ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాల కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్నటువంటి బెల్ గంట కంపల్సరీగా కొట్టండి. తన నటనతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైనటువంటి ఇప్పుడు విలన్ పాత్రలో దూసుకుపోతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబుకి షాక్ తగిలింది. తాను రియల్ ఎస్టేట్ రంగంలో మోసపోయానని సోషల్ మీడియాలో ఆసక్తికరమైనటువంటి అంశాలను పంచుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే మోసాలు తాను కూడా బాధితుడయ్యాడని, అభిమానులకు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. భూమి కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. ఇటీవల తాను ఒక రియల్ ఎస్టేట్ రంగానికి చెందినటువంటి వాణిజ్య ప్రకటనలో నటించానని, కానీ తాను మోసం చేశారని జగపతి బాబు గారు ఆరోపించారు. అయితే తాను మోసగించిన వాళ్ళెవరు, అసలు ఏం జరిగింది అనే అంశాలు త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్లో మోసాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల హెచ్చరించారని జగపతి బాబు గారు గుర్తు చేశారు. మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ గంట కంపల్సరీగా కొట్టండి.